అమ్మా ఈ విషయం కొరకు ప్రార్థన చేయి అని చెప్తామా? ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రచారం చేస్తారు. ప్రచారం చేసేది సువార్త అయి ఉండాలి తప్ప పక్కోడు గుట్టు కాదు. ఈరోజు నీ పక్కవారిని గురించి చెడ్డ అభిప్రాయంతో, చెడ్డ ఆలోచనతో ఎక్కడ నీ మీద ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుద్దో, ఎక్కడ నీకున్న స్నేహాలు పోతాయో, ఎక్కడ నీ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద, ఒకవేళ వాళ్ళకున్న నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోద్దని పక్క వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేసి తిరిగే కొండెగత్తులు, కొండెగాళ్ళు సంఘంలో పెచ్చి పెరిగిపోయారు, భయంకరమైన తోడేళ్ళలాగా. ఈ పనికిమాలి బ్యాచ్ అంతరించిపోవాలని నేను కోరుతున్నాను. నాశనం అయిపోవాలి అలాంటి బ్యాచ్. అది నా కోరిక, వేదన. వీళ్ళ వల్ల ఈరోజు సంఘాలు నాశనం అయిపోయినాయి. ఎవరిని అడగండి సంఘం ఎందుకు మానేసా, వాళ్ళు నాకు ఎలా చెప్పారు అయ్యగారి గురించి. అయ్యగారు చర్చిలో ఎందుకు ఇలా చెప్పారంటే వాళ్ళు ఇలాగ అనుకున్నారు, నాకు తెలిసింది పలానా వాళ్ళు ఇలాగ చెప్పారు. ఈ చెప్పిన దాని మీద బేస్ అయి జీవితాలు, వారి మధ్య జరిగిన మంచి క్రియలను మర్చిపోయి విడగొట్టుకు తిరుగుతున్న స్నేహితులు అనేక మంది ఉన్నారు. గతంలో నీకు చేసిన మేళ్ళు గుర్తులేవు, కానీ ఒక మాట చెప్పగానే పక్కవాడి మాట వెంటనే విని ఈ దుష్ప్రసారాలు చేసే బ్యాచ్ ఎందుకు మానేసింది ఆవిడ చర్చి, ఎందుకు మానేసేది చర్చి అని అడిగితే దుష్ప్రచారాలు, కొండెగత్తలు. కానీ నమ్మకస్తులు ఉన్నారు సంఘంలో. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పరుల గుట్టును దాచిపెడతారు, బయట పెట్టరు. ఎప్పుడైతే నోరు అదుపులో ఉందో, బయట పెట్టలేదో, సంఘం బాగుంటుంది కదా, కుటుంబం బాగుంటుంది కదా. నోరు ఎప్పుడైతే నువ్వు ఉపయోగించావో నీ భర్త ముందు, భార్య ముందు, పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు, నీ స్నేహితుల ముందు, సేవకుల ముందు, విశ్వాసుల ముందు, నీ స్వార్థానికి పక్కవాడి మీద ఎప్పుడు గంతులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి కదా. నేను నిజం చెప్పండి, మీరు ఫలభరితంగా ఉండాలని ఆశపడుతున్నారా? దేవుడు మీతో ఉండాలని ఆశపడుతున్నారా? నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, నమ్మకస్తులు కావాలి ఆయనకి. నమ్మకస్తులు అంటే ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవడు గుట్టు ఎవడికి జారేరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. మీ హృదయాల నిండా దేవుని వాక్యం ఉంటే నీతి కొరకే పోరాడండి, న్యాయం కొరకు పోరాడండి. ఎవడు ఏం చేసేది లేదు. చస్తే ప్రభు దగ్గర పోతాం, బతికితే దేవుని సేవ చేస్తాం. దేశం బాగుపడాలి. ఈ పనికి మన కుక్కలకు భయపడకూడదు. మతం కుక్కలు ఉంటాయి, మత కుక్కలు. మాది హిందూయిజము అంటారు, కానీ నిజానికి హిందువుడు కాదాడు. గొడవలు పెట్టేవాడు హిందువుడు ఏంటి, గొడవలు పెట్టేవాడు క్రైస్తవుడు ఏంటి, గొడవలు పెట్టేవాడు ముస్లిం ఏంటి, గొడవలను అణిచేవాడు భక్తుడు. గొడవలు అణిచేవాడు భక్తుడండి. భక్తుడంటే గొడవ అనచాల, గొడవ రేపకూడదు. గొడవ ఎవడు రేపుతాడు? కొండిగాళ్ళు. కొండిగాళ్ళు దేవునికి నమ్మకస్తులేంటి. ఇక్కడ కూడా సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు.